అన్నారు కదా, ఎన్ని వేల వందల ఎకరాలు అమ్మారు? ఎక్కడ అమ్మారు? ఏ డబ్బులతో అమరావతిని వీళ్ళు ఇంతవరకు నిర్మించారు చెప్పమనండి. చెప్పరు. 47,361 కోట్ల రూపాయలు ఇంతవరకు అప్పు చేసిన వ్యక్తులు మీరు. అమరావతి పేరు చెప్పి ఇంతవరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? 13,000 కోట్ల రూపాయలు. ఈ 13,000 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారు అంటే తాత్కాలికమైనటువంటి సచివాలయం, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి భవనాలు కట్టి తూతు మంత్రంగా ఇదిగో మేము కట్టామని మీరు చెప్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన 2014-2019లో 5,335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో మీరు వచ్చి 7 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతి పేరు మీద మీరు ఖర్చు పెట్టింది. మీరు సబ్జెక్ట్ లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ డైవర్ట్ చేయట్లేదు. ఒక్క మాట వినండి. తాత్కాలికమైన భవనాలు అన్నారు. 5 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళకి బాగాలేదని మీకు ఇచ్చారు. ఆ తాత్కాలికమైన భవనాల్ని స్థిరమైన భవనాలుగా మీరు మార్చాలి కదా. మీరు మళ్ళీ వచ్చి 3 రాజధానులను ఎందుకు చెప్పారు? అదేదో మీరు కాదు సార్, ఒక్క మాట వినండి. మీరు ఇదేదో మేము 3 రాజధానులుగా మేము డెవలప్ చేయాలనుకుంటున్నామని 2014 సెప్టెంబర్లోనే మీరు చెప్పుంటే అసెంబ్లీలో అది వేరుగా ఉండేది. మీ కంఫర్ట్గా మీరు మాట్లాడుకుంటే ఎట్లా సార్? తాత్కాలికమైన భవనాన్ని స్థిరమైన భవనాలుగా మార్చాల్సింది మీరే కదా. అప్పుడు వినండి, మీ మాత్రం వాళ్ళ మాత్రం అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టినప్పుడు తాత్కాలికమైన భవనాలే కట్టాలా? తాత్కాలికమైన భవనాలు కట్టకన్నా మీరు కట్టాలి కదా అని మమ్మల్ని ప్రశ్న వస్తారండి. అంటే కట్టిన ప్రభుత్వం డబ్బుతో, ప్రజా డబ్బుతో కట్టినటువంటి భవనాలని కూల్చోమంటారా? ప్రజావేదికతోనే స్టార్ట్ చేశారుగా మీరు. ప్రజావేదిక కూడా ప్రజా డబ్బుతోనే స్టార్ట్ చేశారు. నాలెడ్జ్ లేదనేది నాకు అర్థమవుతోంది. ఎవరికి నాలెడ్జ్ ఉందో ఎవరికి నాలెడ్జ్ లేదో తెలుసు. ప్రజావేదిక ఎక్కడ కట్టారు? లక్ష్మణరావు పైన కట్టారు, కట్టగట్ట పైన కట్టారు, కృష్ణా నది పైన కట్టారు. కృష్ణా నదిపై కట్టడానికి ఎవరు కొన్న రైట్స్? కొండల మీద గుట్టల మీద కడతానికి ఉన్నాయా? ప్రజాధనం తీసుకెళ్లి మీద కరకట్టల పైన కడతారా? కొండల మీద గుట్టల మీద కట్టొచ్చా? రైట్స్ 50 రైట్స్ కొండల పైన గుట్టల పైన కట్టే రైట్స్ ఉన్నాయి. ఏది కూడా రైట్స్ లాగా కట్టలా. ఈ రోజు ఋషికొండ పైన ఆ సాగర్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఋషికొండ మీద కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నాయండి. ఈ రోజు సాగర్ గారు అడుగుతారు. క్వశ్చన్ అయితే అడగండి. పైన ఇల్లు కట్టుకుంటారు అంటే పర్మిషన్ తీసుకొచ్చి కట్టుకున్నారు. క్వశ్చన్ అయితే అడగండి సార్. ఆయన సమయమే, లక్ష్మణరావు గారి సమయము. క్వశ్చన్ అయితే అడగండి. ఆయన కట్ల పైన, చెరువు కట్ల పైన, నది జలాల ఆనకట్టల పైన కట్టడానికి పర్మిషన్ లేదు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. రైట్ రైట్. ఒక్క నిమిషం ఆగండి. ఆనంద్ సాగర్ గారు క్వశ్చన్ అయితే అడగండి. పక్కన కానీ అలాగే వినవయ్యా, సబ్జెక్ట్ మాట్లాడితే ఒక్క నిమిషం అంటే ఏం చెప్పాలి? ఏమయ్యా, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడిందే సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి అసలు విషయం మాట్లాడకుండా పావుగంట నుంచి కొసర విషయం నువ్వే మాట్లాడుతున్నావు బాబు. నేను చెప్పేది వినండి. ఏమండి నేను చెప్పేది, లక్ష్మణరావు గారు నేను బహువచనంతో మాట్లాడుతున్నా, మీరు ఏకవచనంతో మాట్లాడి నన్ను రెచ్చగొట్టొద్దు. నేను అనేది మాట్లాడేది మావిగన్ అంటే ఏంటి, దానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని మాట్లాడితే అప్పుడేదో చెప్పారు 30,000 అది చెప్పారు, ఏదేదో చెప్తావు. నేను అనేది అదే. లక్ష్మణరావు గారు వినండి. నేను అనేది వినండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. మావిగన్ అంటే చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. సభలో మనం మాట్లాడేటప్పుడు ఎదటి వారు ప్రశ్న తీసుకుంటాం. అది చెప్పండి. వినండి సార్, నేను చెప్పండి. మావిగన్ ఎందుకు తీసుకొచ్చారు? వినండి చెప్పండి. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి ఎందుకు తీసుకొచ్చారంటే, మచిలీపట్నం నుంచి విజయవాడకి 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల మేర హైవే అనేది విస్తరించి ఉన్నది. అంటే ఒక హైదరాబాద్ కానీ, బెంగళూరుని కానీ, లేదా ముంబై లాంటి మహానగరాన్ని కానీ, ఢిల్లీ లాంటి నగరాన్ని కానీ ఢీ కొట్టేలాగా తమ ఉద్యోగి వెళ్ళాలంటే ఈ 110 ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ 110 హైవే రింగ్ రోడ్డు కలిసి వస్తుంది. కాబట్టి ఈ 3 ప్రాంతాల మధ్య 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రపంచాన్ని తలదినే క్యాపిటల్ అవుతుంది. కాబట్టి లక్ష్మణరావు గారు గత 5 ఏళ్లలో చేస్తుంటే ఈ పేరంతా మీకే ఉండేది కదా. అడిగేది ఎందుకు చేయలేదు గత 5 ఏళ్లలో? మీరు చెప్పింది ఇవన్నీ మీరు సింపుల్ గా చెప్పేశారు కదా. ఇవన్నీ గత 5 ఏళ్లలో చేస్తుంటే చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు కదా మీరు. వినండి సార్, మీ ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. అబ్బా, మిగతా వాళ్ళకి మాత్రం మీరు చెప్తారు.
మీరు చెప్పవసలా ప్లాన్ బి ఎవరు ఏం చేయాలో మీ ప్లాన్ లో ప్లాన్ బి చెప్పు లక్ష్మణ్ రావు గారు వాళ్ళు కామెడీ వెళ్ళలేదు చేయకండి సార్. వాళ్ళ విధానం ఏంటి తెలుసా ఈ ప్లాన్ బి అమలు చేస్తే ఆ, వాళ్ళు దోచుకోవడానికి వాళ్ళు స్కామ్ చేయడానికి వాళ్ళు అక్రమాలు చేయడానికి అవ్వదు. అమరావతి అని ఏటీఎం బోట్లకు వాడుకొని అమరావతి పేరు చెప్పి వేల కోట్లు లక్ష కోట్లు తెచ్చుకొని వాళ్ళు జోబులు నింపుకోవడానికి వాళ్ళు దాచుకోవడానికి వాళ్ళు తినడానికి సరిపోతుంది. కాబట్టి అదే 10,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది కదా రాజధాని. అమరావతి ఎప్పటికీ అవుతుంది డెవలప్మెంట్. అమరావతిలో ఉన్నటువంటి వాటర్ తోడడానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. జంగల్ క్లియరెన్స్ చేయడానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. సార్ ఏంటి సార్ అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి సార్? ఒక్క నిమిషం సార్, సమయం అయిపోతుంది. మీరు చెప్పండి, అదే చెప్తున్నా. అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి సార్? ఇది మీరు సింపుల్ గా చెప్పాలి, లెంత్ గా లాగొద్దు దయచేసి. సింపుల్ గా స్టాండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను సార్. చెప్పండి. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతికే కాదు ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు, ఉత్తరాంధ్రకి వ్యతిరేకం కాదు, రాయలసీమకు వ్యతిరేకం సార్. కాదు. అవన్నీ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం. క్యాపిటల్ సిటీ గురించి చెప్పండి, క్యాపిటల్ సిటీ గురించి చెప్పండి సార్. సార్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ఎవరికి వ్యతిరేకం కాదు. మీరే కాదు, జనసేన కాదు, టీడీపీ కాదు, ఎవరు కూడా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అదేదో మీరు గొప్పతనంగా చెప్పండి. క్యాపిటల్ సిటీ గురించి చెప్పండి అంటే మీరు క్యాపిటల్ సిటీ గురించి చెప్పండి. మీరు క్యాపిటల్ సిటీ గురించి మీ అభిప్రాయం చెప్పండి. క్యాపిటల్ సిటీ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ఇక్కడ మేము ఏంటంటే అమరావతి పేరు, అమరావతి రాజధాని పేరు చెప్పి సార్ ఈ రోజు నా సిఆర్డీఏ భవనం కట్టారు సార్. 5,000 కోట్లు అంట. నేను ఎక్కడ వెళ్ళా 5,000 కోట్లు పెట్టి వినండి సార్. సమయం ఇంకొకరు ఉన్నారు, మాట్లాడదాం. ఇస్తా మీకు మళ్ళీ ఇస్తా, ఎక్కువ సమయం వినండి అయిపోయింది. కన్క్లూజన్ వస్తావు ఎందుకంటే ఒక్క నిమిషం చెప్పండి. ఒక ఎస్ఎఫ్టీ వచ్చి 15,000 రూపాయలు సార్. ప్రపంచంలో ఎవరు కూడా 5 స్టార్ హోటల్స్ కట్టిన వాళ్ళు కూడా ఒక ఎస్ఎఫ్టీకి అంతవరకు సార్ 4,500 మహా అయితే 5,000 ఇస్తారు సార్. కానీ 15,000 రూపాయలు సార్. 15,000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీ కంటే అర్థం చేయండి ఎంత దోపిడీ. కాకపోతే ఇదే 5 టవర్లు కడతానన్నారు కదా సార్. అమరావతిలో 5 టవర్లు కడతానన్నారు కదా సార్. అందులో 1-2 టవర్లకి 2018లోనే కాపూర్తి పల్లంజీ వాళ్ళకి 935 కోట్ల రూపాయలకి వాళ్ళకి కేటాయిస్తే అది ఈ రోజున ఏమైందంటే 257 కోట్ల రూపాయలు వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి ఏమంటారు ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రోజున దాన్ని డబుల్ అయింది. ఈ రోజు చూస్తే 935 కోట్లు పోయి 1,775 కోట్ల రూపాయలకు వచ్చింది. అలాగే ఎల్ఎన్టీ వాళ్ళకి 735 కోట్లు. ఇది లక్ష్మణరావు గారు చాలా సమయం అయింది. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు సమయం మళ్ళీ ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు. కానీ మనతోటి అందుబాటులో ఉన్నారు. మనతో అందుబాటులో ఉన్నారు. అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు. లక్ష్మణరావు గారు మీరు బ్రేక్ వేయాలి, కాసేపు మీరు ఆగాలి. మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు. అక్షర్ సత్యం గారితో ఆపండి. అక్షర్ సత్యం గారు తీసుకోండి. లక్ష్మణరావు గారు మీరు ఫాలో అవ్వాలి. డిబేట్ ని ఫాలో అవ్వండి. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది.